शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ జగన్ కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పూర్వకంగా నమస్కరిస్తున్నాను. పురంజేయుడి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. కాంబోజరాజు మిగిలినటువంటి రాజులందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పురంజేయుడు కూడా తిరిగి తన మళ్ళీ అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. సో కోలాహలంగా మరి గెలిచి వచ్చాడు కాబట్టి విజయోత్సవాలని జరుపుకున్నాడు. చాలా ఆనందంగా సంబరాలను కూడా జరుపుకున్నాడు అని చెప్పిన తర్వాత అత్రి మహర్షిని మళ్ళీ అగస్త్య మహర్షి అడుగుతున్నారు. తర్వాత ఏం జరిగింది అని అది కూడా చెప్పండి. తర్వాత ఎలా ఈ కాంబోజరాజు ఎలా పరిపాలించాడు, అప్పటిదాకా అధర్మంగా పరిపాలిస్తున్నటువంటి ఈ కాంబోజరాజు ఒక్కసారి పురంజీయుడు ఎప్పుడైతే యుద్ధంలో ఒకసారి సాక్షాత్తు ఓడిపోయినంత పని అయిపోయి తిరిగి కేవలం హరిని ప్రార్థించడం వలన, హరిని భజించడం వలన రాత్రి అంతా కూడా మళ్ళీ తిరిగి తన యొక్క పరాక్రమాన్ని తిరిగి పొందగలిగాడు. ఆ పురంజేయుడు ఇంకా పూర్తిగా ధర్మబద్ధంగా రాజ్యం చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ ఇంకా ప్రజలందరినీ కూడా చాలా ప్రేమగా కన్నబిడ్డలా చూసుకుంటూ ఎవరి వద్ద కూడా ఎటువంటి అనవసరమైనటువంటి శుల్కాలు అవి వసూలు చేయకుండా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజ్యాన్ని నడుపుతున్నట్ట. దేనికి తీసుకుని వచ్చేసేది వచ్చేసేది నంబర్ల తర్వాత వేసుకుంటా రాసిచ్చేయమ్మా. ఓకే, రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తున్న తర్వాత ఓకే నేను రాసి చూసుకుంటాను. ఇలా అయిన తర్వాత ఈయనకి నేను ఆ హరిని ఎక్కడ సేవించాలి, ఆ రోజు ఒక్కరోజు సేవించడం వల్లే నేను తిరిగి నా రాజ్యాన్ని నేను పొందగలిగాను, శత్రురాజులందరినీ కూడా ఓడించగలిగాను. కాబట్టి ఒక్కరోజుతోనే నాకు ఇంత గొప్ప అదృష్టం కలిగితే ఇంకా ఆయన కనుక నిరంతరం నేను ఆయన పాదాలను ఆశ్రయిస్తే కనుక నాకు ఇంకెంత ఉన్నతి కలుగుతుంది అని చెప్పి ఈయన గురువులందరినీ కూడా నేను ఆ విష్ణువుని సేవించాలంటే ఉత్తమమైనటువంటి క్షేత్రం ఏంటి, ఏ ప్రాంతానికి వెళ్ళి నేను సేవించడం అని చెప్పి అడిగితే వాళ్ళందరూ చెప్పింది దక్షిణాదిలో కావేరీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగం అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళు, ఆ శ్రీరంగంలో ఆయన్ని సేవించు, ఆయన సేవిస్తే కనుక తప్పకుండా నీకు ఆయన అనుగ్రహం అనేటువంటిది ఇంకా పూర్తిగా కలుగుతుంది అని చెప్పిన తర్వాత ఆయన అయోధ్య నుంచి బయలుదేరి ఆ పురంజేయుడు శ్రీరంగానికి వచ్చాడు. శ్రీరంగానికి వచ్చి ఆ శ్రీరంగ క్షేత్రంలో కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోయి ఆ శ్రీహరిని భక్తి శ్రద్ధలతో సేవించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఆయన యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత సంతృప్తి చెందినటువంటి వాడు సుమారు సంవత్సర కాలం పాటు ఆయన సేవించిన తర్వాత అక్కడి నుంచి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చాట. వచ్చిన తర్వాత ఇంకా రాజ్యం అంతా సుభిక్షంగా ఉందట. మనకి అయోధ్య గురించి రామాయణంలో చాలా బాగా వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. అంటే సాక్షాత్తు శ్రీరాముడు పుట్టడం వల్లనైతే ఏమిటి, అలాగే సూర్యవంశపు రాజులు పరిపాలించడం వల్లనైతే ఏమిటి, ఆ అయోధ్య అనేటటువంటిది ఒక చాలా గొప్ప రాజధాని అన్నమాట. అసలు ఆ రాజ్యంలో ఎన్నో సలక్షణాలు అక్కడ ఉండేటటువంటి ప్రజలకు వాళ్ళందరూ కూడా ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాలని పాటించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. అలాగా అందరూ చక్కగా వేదాంగాలు చదువుకున్నటువంటి పురోహితులు, నిత్యాగ్నిహోత్రులు, ఎవరు కూడా వేదాల్ని అపలక్ష్యం చేసేటటువంటి వాళ్ళు, వేదాలను నిందించేటటువంటి వాళ్ళు అక్కడ ఉండరు. అలాగే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. చక్కగా అతిథి ధర్మాన్ని పాటిస్తారు, అన్ని రకాల ధర్మాల్ని పాటిస్తారు. అంటే అలాగా మనకి రామాయణంలో చాలా గొప్పగా వర్ణిస్తారనమాట. ఇంకా అలాగే ఈ పురంజేయుడు ఇలా మారిపోయిన తర్వాత ఆ రాజ్యంలో కూడా ప్రజలందరూ కూడా అలాగే ఉన్నట్ట ఉండి చాలా చక్కగా అసలు ఆ రాజ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. చక్కగా ఆ ఋతువులన్నీ కూడా ఏ కాలంలో రావాల్సినటువంటి ఋతువులన్నీ కూడా ఆ కాలంలో వచ్చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు, భగవద్ధ్యానంలో ఉన్నారు. ఇలా అనేక సంవత్సరాల పాటు ఈ పురంజేయుడు ఆ రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత పిల్లలకి రాజ్యం అంతా కూడా అప్పచెప్పేసి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయి చివరికి హరిసేవలోనే ఉంటూ చివరికి ఆయన హరి యొక్క పాద సన్నిధిని చేరాట.
కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో హరిని సేవిస్తారో వాళ్ళు తమ యొక్క పాపాలను పోగొట్టుకోవడమే కాకుండా నిరంతరం కూడా హరిసేవలో ఉండేటటువంటి ఒక ఉన్నతిని పొందుతారు. అంటే వారి యొక్క మనసంతా కూడా మార్చుకోగలిగి పూర్తిగా హరిభక్తిలో వాళ్ళందరూ కూడా నిమగ్నం అయిపోతారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి హరి పూజ హరిసేవనం అంటుకోపోయి, ఎందుకంటే ఈ కార్తీక మాసం అందుకే హరికి చాలా ప్రియమైనటువంటిది, అందుకే ఈ కార్తీక మాసం అనేటటువంటిది విశిష్టమైంది అని చెప్పి ఈ అత్రి మహర్షి మరియు ఈ అగస్త్య మహర్షి యొక్క సంవాద రూపంలో ఏదైతే ఉందో అదంతా కూడా చెప్పబడింది అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, స్వస్తి.